1950లో 60లో స్వతంత్రం వచ్చిన చాలా దేశాలు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చిన చాలా దేశాలు, ఆసియా ఖండంలో కావచ్చు, ఆఫ్రికా ఖండంలో కావచ్చు, ఈరోజు కూడా మిలిటరీ పెత్తనంలో మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా మిలిటరీ కుట్రలు చాలా ఎక్కువనే ఈ దేశాల్లో. మన పక్కనున్న పాకిస్తాన్ కావచ్చు, ఇటు పక్కనున్న మయన్మార్ కావచ్చు, ఇట్లా చాలా దేశాల్లో మిలిటరీ పెత్తనం చాలా ఎక్కువ. కానీ భారతదేశం, మన రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే, ద ఎంటైర్ కమాండ్ స్ట్రక్చర్ ఈజ్ హెడెడ్ బై సివిలియన్స్. మనకి మిలిటరీ సెటప్ ఉంది, ట్రై సర్వీసెస్ చీఫ్స్ ఉన్నారు, ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్, బట్ స్టిల్ మొత్తానికైతే సివిలియన్స్దే పెత్తనం. డిఫెన్స్ సెక్రటరీ కావచ్చు, డిఫెన్స్ మినిస్ట్రీ కావచ్చు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సో వీళ్ళదే ఫైనల్ డెసిషన్ మేకింగ్ అనమాట. అయితే భారతదేశంలో ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్, నేవల్ చీఫ్, మనకు తెలిసి ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది, నేవీ ఉంది. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అనేది ఇంత ముందు వరకు లేదనమాట. అయితే 1970లోనే మనకు ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాంటి పొజిషన్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. ముఖ్యంగా కార్గిల్ వార్ తర్వాత ఒక హై పవర్డ్ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి మనకు ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలి అని. చాలామంది అనుకుంటారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే 4 స్టార్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఆర్మీ చీఫ్ కంటే, ఎయిర్ చీఫ్ కంటే, నేవీ చీఫ్ కంటే ఎక్కువ అని కాదు. హీఈస్ ప్రైమస్ ఇంటర్ పారిస్, అంటే ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్ అనమాట. ఓకే, హీఈస్ నాట్ ఎ బాస్, హీ కోఆర్డినేట్స్, బట్ హీఈస్ నాట్ ఎ బాస్ అండ్ హీఈస్ అ పర్సన్. అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ ముగ్గురు ఉంటారు కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, వీళ్ళ యొక్క సమాలోచనలు తీసుకుని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేస్తూ, రీకన్సైల్ చేస్తూ ముందుకెళ్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అనమాట. సో ఇటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా, ఇండియాలో మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్ ఇంతకుముందు అపాయింట్ అయ్యారు. అయితే 8 నెలల క్రితం, గత డిసెంబర్లో ఆయన, మాకు తెలుసు, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి చనిపోయారు. ఆయన ఫ్యామిలీతో సహా దాదాపు మిగతా ఆఫీసర్స్ కూడా చనిపోయారు ఆయనతో పాటు తమిళనాడులో. అయితే ఆ తర్వాత గత 8 మాసాల నుంచి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టు ఖాళీగా ఉంది. సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా నిన్న అనిల్ చౌహాన్ అనే ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ను అపాయింట్ చేశారు. అనిల్ చౌహాన్ ఈశాన్య రాష్ట్రాల్లో, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, జమ్మూ కాశ్మీర్లో చాలా మంచి సర్వీసులు అందించారంట. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది పోస్టు చాలా క్రూషియల్ ఇప్పుడు ఇండియాలో. ఎనీ సర్వింగ్ ఆఫీసర్, ఆ రిటైర్డ్ ఆఫీసర్ అనమాట, లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో, ఆర్మీలో అయితే లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో, ఎయిర్ ఫోర్స్లో అయితే ఎయిర్ మార్షల్ స్థాయిలో, నేవీలో వైస్ అడ్మిరల్ స్థాయిలో 62 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే అప్లై చేసుకోవచ్చు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మ్యాక్సిమం ఏజ్, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా రిటైర్ అయ్యే ఏజ్ 65 ఏళ్ళు అనమాట. అయితే గవర్నమెంట్ ఉదాహరణకి 58 ఏళ్ళ ఆయన తీసుకుందనుకోండి, ఆయన్ని పొడిగించుకోవచ్చు కదా గవర్నమెంట్, కానీ మ్యాక్సిమం లిమిట్ 65 ఇయర్స్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రిటైర్ అయిపోవాలి, అది ఉందన్నమాట. అయితే లెఫ్టినెంట్ జనరల్ కానీ, ఎయిర్ మార్షల్ కానీ, వైస్ అడ్మిరల్ కానీ, వీళ్ళందరూ ర్యాంకింగ్లో సెకండ్ ఆర్డర్లో ఉంటారు. మీకు అందరూ తెలుసు, ఫస్ట్ ఆర్డర్లో చీఫ్స్ ఉంటారు, ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్. సో సెకండ్ హైయెస్ట్ యాక్టివ్ ర్యాంకులో వీళ్ళు ఉంటారనమాట. అవసరమైతే చూడండి, ఈ సెకండ్ హైయెస్ట్ యాక్టివ్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు వాళ్ళ బాసులకి సలహా ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోతారు రేపు. అంటే లెఫ్టినెంట్ జనరల్ ఎయిర్ చీఫ్కి సలహా ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోతాడు రేపు నుంచి. అలా ఉంటుంది అనమాట పరిస్థితి. అయితే ఈ మధ్యలో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, ఒక చేంజ్ తీసుకొచ్చారనమాట అపాయింట్మెంట్స్లో. అదేంటంటే, రీసెంట్గా రిటైర్ అయిన ఆర్మీ చీఫ్ కానీ, ఎయిర్ చీఫ్ కానీ, నేవీ చీఫ్ కానీ కూడా సీడీఎస్ పోస్ట్గా అప్లై చేయొచ్చు. కానీ ఆర్మీ చీఫ్గా కానీ, ఎయిర్ చీఫ్గా కానీ, నేవీ చీఫ్గా కానీ రిటైర్ అవ్వాలంటే 62 సంవత్సరాల వయసు వస్తే రిటైర్ అవుతారనమాట. కాబట్టి దీనికి అప్లై చేసుకోవడం సీడీఎస్ పోస్ట్గా 62 సంవత్సరాలు లోపే అప్లై చేసుకోవాలి. సో ఇది కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. కాబట్టి లాస్ట్ ఇయర్ ఇది చేంజెస్ తీసుకొచ్చినా సరే అంత ఈజీ కాదు ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ చీఫ్ సీడీఎస్గా అపాయింట్ అవటం. సో కొత్త సీడీఎస్ కోసం, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కోసం ఆర్మీ యాక్ట్ కింద, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ కింద, నేవీ యాక్ట్ కింద నోటిఫికేషన్లు వచ్చాయి. దాని ప్రకారంగా ఈ అపాయింట్మెంట్ జరిగింది. సో ఈ టెన్యూర్ 3 సంవత్సరాలు, లేదా అంటే ఎయిర్ చీఫ్గా, నేవీ చీఫ్గా 62 ఏళ్ళు చేస్తే కనుక, ఒకవేళ అంతకంటే ముందు కొంచెం ముందు రిటైర్ అయితే 3 yearsలో వాళ్ళు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉండే అవకాశం ఉంది. కానీ కొంచెం కష్టం. కాబట్టి లెఫ్టినెంట్ జనరల్ స్థాయి కానీ, ఎయిర్ మార్షల్ స్థాయి కానీ, వైస్ అడ్మిరల్ స్థాయి కానీ. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 ఉంటాయి.
దీనిలో ఒక హైరార్కీ ఉంటుంది అనమాట. ప్రతి హైరార్కీ మనం చూసుకోవాలి. ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా ఆర్మీలో మేజర్ అంటే ఏంటి, తర్వాత క్యాప్టెన్ అంటే ఏంటి, తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ అంటే ఏంటి, కల్నల్ అంటే ఏంటి, అలా వరుసపెట్టి చూసి బ్రిగేడియర్ అంటే ఏంటి, మేజర్ జనరల్ అంటే ఏంటి, తర్వాత లెఫ్టినెంట్ జనరల్ అంటే ఏంటి, ఈ హైరార్కీ చూసుకోవాలన్నమాట. కింద నుంచి పైకి అలా చూసుకుంటూ ఉండాలి. ఇది ఇండియా ఎయిర్ బుక్లో కూడా మీకు దొరుకుతుంది, ఇండియన్ డిఫెన్స్ సంబంధించిన ఇండియా ఎయిర్ బుక్లో కూడా. సో కమింగ్ బ్యాక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఇప్పుడు అనిల్ చౌహాన్ అపాయింట్ అయ్యారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎందుకు అంటే, ఇంతకుముందు ఆర్మీ వేరుగా, ఎయిర్ ఫోర్స్ వేరుగా, నేవీ వేరుగా ఏ యుద్ధం వచ్చినా పని చేయాల్సి వచ్చేది. అంటే ఇంటిగ్రేషన్ కొంచెం టఫ్ అయ్యేది. ఇప్పుడు వాళ్ళు సీరియస్గా పని చేయకుండా, అంటే విడివిడిగా పని చేయకుండా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు పని చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇండియాలో ఒక కంబైన్డ్ కమాండ్ స్ట్రక్చర్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల కంబైన్డ్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల ఈజీగా పని అయిపోతుంది. తర్వాత సీరియస్ అనేవాడు, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే వ్యక్తి మిలిటరీకి బాస్ కాదు. హీఈస్ నాట్ ఎ బాస్, హీ ఓన్లీ ఇంటిగ్రేట్స్ అనమాట. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన పదం. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ అ పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ, COSC అంటాం. అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి పర్మనెంట్ చైర్మన్ అనమాట. సో ఈయన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్లో మెంబర్ ఉంటాడు ఖచ్చితంగా. ఎవరైతే CDS ఉంటారో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మెంబర్ ఉంటారు. తర్వాత డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు, డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు. తర్వాత డిఫెన్స్ ప్లానింగ్ కమిటీకి కూడా ఈయన మెంబర్ అవుతాడు. దానికి చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్లో మెంబర్ అవుతాడు ఈయన. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలో మెంబర్ అవుతాడు. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్కి హెడ్ డిఫెన్స్ మినిస్టర్, డిఫెన్స్ ప్లానింగ్ కమిటీకి హెడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. సో గవర్నమెంట్ ఎన్ని సలహాలు కావాలన్నా ఈయన అడగొచ్చు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని. సో హీ విల్ బి మిలిటరీ అడ్వైజర్ టు ద న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. ఇండియాలో న్యూక్లియర్ బటన్ ఎవరి చేతిలో ఉంది మీకు తెలుసు. ఇండియాలో న్యూక్లియర్ బటన్ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందని. దానికి కూడా అడ్వైజర్గా ఈయన పనిచేస్తాడు. ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇవ్వచ్చు అనమాట. న్యూక్లియర్ కమాండ్ అథారిటీకి కూడా ఈయన అడ్వైజ్ ఇవ్వచ్చు. ఓవరాల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 4-స్టార్ ఆఫీసర్. ఆయన శాలరీస్ అండ్ అలవెన్సెస్ చీఫ్స్ రేంజ్లో ఉంటాయి. ఆయన శాలరీ కానీ పర్క్స్ కానీ ఆర్మీ చీఫ్కి, ఎయిర్ చీఫ్కి, నేవీ చీఫ్కి ఎంత వస్తే అంత ఉంటాయి. కానీ ఈయన బాస్ అయితే కాదనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్ ఇంటిగ్రేట్స్ వేరియస్ థింగ్స్. సో మీరు ఏం చేయాలంటే ఆర్మీ స్ట్రక్చర్, హైరార్కీ, నేవీ స్ట్రక్చర్, ఎయిర్ ఫోర్స్ స్ట్రక్చర్ చూసుకోవాలి. దానివల్ల మీకు ఇంకా కాస్త అవగాహన వస్తాయి. ఓవరాల్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ అపాయింట్ అయ్యారు.